విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మనకు ఈ ఏడాది మార్చి 30వ తేదీ ఆదివారం నాడు పండుగ జరుపుకోనున్నారు. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ. వివిధ ఆచారాలు, సాంప్రదాయాలతో జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటాం, అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది తెలుసుకుందాం. విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు మరొక కథనం. ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచే జరుపుకుంటున్నాం. చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలా మంది నమ్ముతారు. ఈ రాజవంశం 230 BC నుంచి 220 AD వరకు ఉంది. వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు, శాసనాలలో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు అయితే ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. ఉప్పు మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తాం. పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం తీయని పదార్థం, సంతోషానికి ప్రతీకగా భావిస్తాం. కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి మనకి తెలియజేస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అంటాం. ఈ పండుగ కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ పవిత్రమైన రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో మన దినచర్య అయితే ప్రారంభిస్తాం. మరి మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని, ఈ ఉగాది నుంచి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.